మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ నాగార్జున సాగర్కు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు మిస్ వరల్డ్ పోటీదారులు విజయ్ విహార్కు చేరుకున్నారు. విజయ్ విహార్లో గ్రూప్ ఫోటో అనంతరం బుద్ధ భవన్కు వెళ్లనున్నారు. అక్కడ ఫోటో సెషన్, వెల్కమ్ డ్యాన్స్, మెడిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ తర్వాత జాతకవనం సందర్శిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డిన్నర్ తర్వాత హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగుతున్న ఈ సందర్భంగా సుందరీమణులు ఒక నాగార్జున సాగర్ను సందర్శించినారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, మిస్ వరల్డ్ పోటీదారుల బృందం ఈ రోజు నాగార్జున సాగర్ కి అయితే రానున్నారు. నాగార్జున సాగర్ ని పర్యటించనున్నారు. అయితే హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే సుందరీమణులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నాగార్జున సాగర్ అయితే వచ్చి నాగార్జున సాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. వారి రాక సందర్భంగా అయితే ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. సుమారుగా 30 దేశాలకు చెందిన సుందరీమణులు బౌద్ధవనాన్ని ఈ రోజు సందర్శించనున్నారు. ముందుగా వారు హైదరాబాద్ నుంచి బయలుదేరి చింతపల్లి సమీపంలో ఉన్న వెల్లంకి అతడి గృహం వద్ద అయితే చేరుకుంటారు. అక్కడ కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయ విహార్ ఏదైతే ఉంటుందో విజయ విహార్ కు చేరుకుంటారు. అక్కడ ఫోటో సెక్షన్ ఉంటుంది. ఫోటో సెక్షన్ తర్వాత బౌద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా అయితే సుమారు 24 మంది లంబాడ కళాకారుల వారిచే లంబాడి నృత్యాలతో స్వాగతం పలుకుతారు. మహా స్తూపం వద్ద ఏదైతే ఉందో మహాస్తూపం వద్ద స్వాగతం పలికి అనంతరం స్తూపం కనిపించేలా ఫోటో సెక్షన్ ఉంటుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం. సుందరీమణులు మహాస్తూపం ప్రవేశించిన తర్వాత అక్కడ విశిష్టలు దానికి సంబంధించిన దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో పురావస్తు శాఖ ప్రతినిధులు వారికి వివరిస్తారు. అక్కడ ప్రపంచ సుందరీమణులు కాసేపు ధాన్యం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి 25 మంది బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో బౌద్ధ సన్యాసులు వెలికుప్ప మహాబౌద్ధ పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతకవనం సందర్శిస్తారు. బౌద్ధవనం ప్రాముఖ్యతలను పురావస్తు టూరిజం ప్రతినిధులు శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతకవనం సందర్శన అనంతరం బౌద్ధ చరిత్రపై 18 మంది కళాకారులచే ఇచ్చే ప్రదర్శన తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వారు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణిస్తారు. మొత్తంగా ఈ సుందరీమణులు నాగార్జున సాగర్ ఈ సందర్శన ఏదైతే ఉంటుందో నాగార్జున సాగర్ సందర్శనకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అయితే మొత్తం పరీక్షిస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. మొత్తంగా నాగార్జున సాగర్ లో 1000 మంది పోలీసులతో అయితే పూర్తిగా గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్ సోమవారం ఈ రోజు నాగార్జున సాగర్ కి అయితే కాంపిటీషన్ దారులు ఎవరైతే ఉంటారో ప్రపంచ సుందరీమణులు అంతా కూడా నాగార్జున సాగర్ రానున్నారు. అయితే ఇందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర అయితే దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పూర్తిగా గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసు భద్రతా ఏర్పాట్లను అయితే పరిశీలించారు. ఈ రోజు మార్నింగ్ ఎస్పీ భద్రతా దృష్ట్యా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు ఏరియా డామినేషన్ బృందాలతో అయితే విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రపంచ దేశాల సుందరీమణులంతా నాగార్జున సాగర్ వస్తుంటే నాగార్జున సాగర్ అందాలని తిలకించేలాగా టూరిజం శాఖ తెలంగాణ టూరిజం శాఖ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.